ఫోన్ పడేసేవాడు. ఇంకోటి ఆడు ఉన్నది, ఇంకోటి ఉన్నది ఆడ, అది కూడా పెద్ద ఉంది. ఇండివిజువల్ ఉన్నది అది కింగ్ ఉన్నట్టున్నది వీటన్నిటికీ. భాషాబాయ్ బర్రె జాతి బర్రె జాతి. ఆ మధ్యలో వాటి పిల్లలు కూడా ఉన్నాయి భాష. ఉంటాయి కదా. వీడియో ఏం మళ్ళా మనం అక్కడికే వచ్చినామా? గ్రాండ్ ప్రిస్మాటిక్ ఇది ఓల్డ్ ఫెయిత్ఫుల్. ఓల్డ్ ఫెయిత్ఫుల్ మర్చిపోయా. ఓల్డ్ ఫెయిత్ఫుల్ ట్రైల్ ఉందా దానికి? కూర్చొని చూసాం కదా మనం. ఓ ఎస్ ఎస్ ఎస్, ఇట్లా బ్లో అవుతుంది కదా 90 minutes కోసారి. ఇది హైలైట్ ఇది అసలు. పెద్దగా వస్తాను చూడు. ఓకేనా భాష? అతలే మనం ఈసీ లెక్కతో బతకలేం, చచ్చిపోతాం. ఈ ఎండ భరించలేము. స్మెల్ వస్తుంది. ఎండ భరించలేం, చలి భరిస్తాం తప్ప. స్ట్రైట్ గా కొండగా చెట్ల కనబడతాను. లేదు కొండలు కనబడతలే కనబడతానే. అట్లనే అక్కడ పైకి పోయేది. ఆపేసేయి సార్. 7 minutes. 7 minutes. పెట్టు, స్టార్ట్ కొట్టు. 7 minutes ఏంది భాష? ఇక్కడ 23 miles చూపిస్తుంది. మనం ఫస్ట్ స్పాట్ పోతాం. అవును, అంటే ఆ స్టార్ట్ అనేది అక్కడి నుంచి అవుతుందా? చూద్దాం. సరే కొట్టు, నువ్వు గ్రాండ్ టీటన్ కొట్టు. గ్రాండ్ టీటన్ స్పాట్ వేరు, మనం ఉన్న స్పాట్ వేరు. అదే కానీ గ్రాండ్ టీటన్ కొట్టు. 6 minutes వెహికల్స్ చూపెట్టింది. ఓ మేబీ అక్కడ టికెట్ తీసుకోవాలి కావచ్చు. అవును తీసుకోవాలి. మనం పోయేది ఆక్స్బౌ బెండ్. మరి అదే మెయిన్ గ్రాండ్ టీటన్. గ్రాండ్ టీట్ నేషనల్ పార్క్ 5 kilometers. సరే ఆప్ చేయి, స్టాప్ చేయి. ఇంకే చేస్తాను. హలో అన్నా, చెప్పన్నా. వచ్చానన్న వేరే దగ్గరికి, నేషనల్ పార్క్ ఉంటుంటే చూడడానికి ఉంటున్నాము. వేరే వాళ్ళతో పాటు. చెప్పన్నా. అవునా, ఎక్కడున్నారన్నా? ఏ సార్
అయ్యో అప్లై చేసాను ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు అన్నారు కదా జూలైలోనే ఇప్పుడు స్క్రీనింగ్ అని. ఇచ్చేసారు జాబ్ నాకేమన్నా. అవును. ఎగ్జామ్ వచ్చి రాసేదంటే నాకు కవర్ అవ్వనట్టే ఇంకా నన్ను రిమూవ్ చేసి లిస్ట్లో ఇచ్చి ఎగ్జామ్ లేకుండా నేను ఇంటర్వ్యూ పిలిస్తే అప్పుడు ఆలోచిస్తాను. చేస్తారంట జరగద్దంట పెద్ద అద్భుతం జరగాలి ఇంకా. నేను అందుకని ఇండియాలో ఉంటే బాగుండు అనుకున్నా. ఈ పోస్ట్ వాటి వల్లనే వచ్చి చెట్ల నిండిపోయేది. గ్రాండ్ టీటన్ భాష విజువల్స్ ఎక్కడ ఎలోస్టోన్ కలర్ఫుల్ ఆ వాల్కాను ప్రిస్మెటిక్ స్ప్రింగ్ అయితే మొహమ్మద్ వాటర్ టూరిస్ట్ లా టూరిస్ట్ ఎలోస్ట్ చిన్నగా బారు. నేపాల్ అంటే కంట్రీ తెలియదు కూడా ఎవరెస్ట్ అంటే తెలుసా మీకు? ఈ సరుకు అంతా ఎల్లో స్టోన్ పోతా ఈ సరుకు తెలుసు అదే ఈడైనా ఇలా పెట్టి మనం అక్కడికి పోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ మౌంటైన్ ఆ లేక్ లో రిఫ్లెక్ట్ అయ్యి ఆపోజిట్ లో కనిపిస్తుంది మనకు పైన కనిపిస్తుంది. ఇప్పుడు తీసుకో దిగాలనా దిగొచ్చు. ఆపాలా దిగాలంటే క్లారిటీగా కాకే నాణ్యం చాలా పెద్ద ఉంది ఇది కాకి. మళ్ళీ భయపడతలేదు మనం ఇంత దగ్గరికి వచ్చినాము. ఎలా మా కిందికి భాష పదా మరి దగ్గరే ఉందిగా. ఓ పద ఒక ఫోటో దింపుతావా నాన్న? అక్కడ చేపలు ఉన్నాయి చిన్న చిన్నవి. భాష నేను ఒక అక్కడ నుండి అక్కడికి పో సన్లైట్ ఇట్టున్నాయి కాబట్టి. ఓకే ఓకే
స్నేహ కొంచెం జరుగుతావా స్నేహ? అక్కడికి వెళ్ళు నువ్వు. ఓకే. ఓకే. చాలా దూరం అయింది, చాలా దూరం. స్టోన్ వేసినాయా? చాలా కష్టం నాకు. అట్లా కాదు, చేస్తే చూడట చెకే 2 ముక్కలు అయిపోయింది. డాడీ నువ్వు తీయాల్సింది 2 ముక్కలు అయిపోయింది. తీసిన. ఫస్ట్ చెకే ఎలా చేయాలి, అది కొంచెం పెద్ద ఉంది రాయి. రాయి ఇలా ఉండాలి, పలుచగా ఫ్లాట్ ఉండాలి తెలుసు. ఇలా చేస్తే నువ్వు తీసినప్పుడు అయితే సూపర్ పోయింది కదా భాష. ఒకటి నాకు వేసాను 10 కొట్టినది. 10 కొట్టిన 10 సార్లు వేసింది. ఎట్లా 4, 5 వెళ్ళిపోదాంపా. హే పదా పదా. 1, 2, 3, 4, 5. ఓకే తీసిన. స్నేహ సూపర్, లెట్స్ గో. తీయాలా వీడియో? ఏయ్ బా, ఇప్పుడు అన్నావు తీయమని. ఓకే. అయ్యే కొండలప్పటి నుండి జస్ట్ అట్లా ఒక 3 seconds తీసి ఆపేసి అంతే. 3 seconds అయిపోయింది, ఆపేసి. అక్కడికి ఎందుకు భాష, ఇక్కడ నుండే బాగా వస్తుంది. ఇక్కడ నిల్చో. స్నేహ ఒక ఫోటో దిగిపోతురా, ఒకటే. ఇటు చూడరా, ఇక్కడ ముంగడరా. తర్వాత చదువుకోవాలి మనం. ఓకే. అదే 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 బండి దగ్గర అక్కడ ఉన్న కొంచెం ఇట్లుండ. సన్ని చూడు, ఇటు చూడు కొంచెం. ఓకే స్నేహారా, తొందరగా పోయి తర్వాత అందులో కూర్చో ఫోటోది. ఓకే పోయే పుష్. ఓకే దా పో. నువ్వురా వాడు తీస్తారా. కనబడుతుంది, అట్లనే ఉండు. కనబడుతుంది ఇప్పుడు. ఓకే. ఓకే సూర్యుడు ఇటున్నాడా?
ఆఫ్ చేయి, అవసరం లేదు. నాకు వస్తాను అట్లనే కొంచెం జూమ్ చెయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు చేసుకోవచ్చు, మెల్లగా చేయొచ్చు. బైసన్స్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ లో అన్ని బైసన్స్. చాలా ఉన్నాయి కదా. ఓ అక్కడ నడుస్తుంది బైసన్ రోడ్ మీద. ఇటుదే ఇటుది చాలా ఉన్నాయి. పైసలు ఇక లెఫ్ట్ సైడ్ ఉన్నా చూడు బైసన్. లెఫ్ట్ సైడ్ ఇది పోతాను. వీడియో తీసుకుంటా, ఫొటోస్ పెట్టా అంతే. చిన్నది ఇది బైసన్. ఇదే ఫోటో చూడు ఎలా ఉంటుంది. ఇది చూడు, ఇది తీసుకున్నా. బాగా. ఏంటి ఇది వదలలేదు. అది కాదు ప్లేస్. ఇక్కడ వీడియో నడుపుతాను, సాంగ్ ఎట్లా వెళ్తాం? అదే చూడు. పిచ్చి. మా మౌంటైన్ షేప్ చూడు. అండ్ సన్లైట్ కూడా కొంచెం ఓకే. పడి. అది కూడా సన్లైట్ వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది. స్టార్స్ కూడా ఇది బాగుంది. స్టార్స్ పేరు 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 అంటే పేరు వేర్ ఇదే అంటే ఇది తెలిసి కొంచెం హైట్ కెమెరా హైట్ హైట్ దాన్ని జూమ్ చేస్తాను. లెన్స్ పెడితే బాగా ఫోకస్ అవుతుంది. ఫోకస్ అని కాదు భయ్, నిజంగా ఇదే ఉంది పాత, అక్కడి నుంచే తీయాలి. ఇట్లా కనబడుతుంది, ఇట్లా ఎట్లా తీసిండ పైకి పెట్టట్టు. ఈ కెమెరా ఉంది అదే వైట్ పెద్దది. ఇది కాబట్టి 20 సెకండ్ పట్టదు. ఏమోనా అదే వచ్చిందంటే నాకు తెలియదు. నీకు తెలియకుండా నీ మైండ్ లో కన్ఫ్యూజన్ వచ్చిందా?
హిమాలయాలు నువ్వు చూసినావా భాష? లేదు నాకు తెలిసి ఇంతకంటే పెద్దగా ఉంటాయి కావచ్చు కదా. చాలా హిమాలయ మౌంట్ ఎవరెస్ట్. మొత్తం అట్మాస్ఫియర్ పైన ఉంటది అది. అట్మాస్ఫియర్ దాటి పోతుంది. ఏం చాలా ఎక్కువ. అదే భూమి మీద అదే కదా హైయెస్ట్ పాయింట్. అదే ఎలివేషన్ మనకి ఎక్కువ వస్తుంది. 8 కిలోమీటర్ ఉంటుంది పైకి కింద నుంచి. 8 కిలోమీటర్ ఉంటుంది. 8 కిలోమీటర్. అబ్బా 8 అబ్బా. కిలోమీటర్ ఉంటుంది భూమి నుంచి. అంటే ఫ్లైట్ పోయేదానికంటే ఎక్కువ. అట్మాస్ఫియర్ పైన అవును. రెడీ. ఫ్లైట్ 6 కిలోమీటర్స్ కదా. 8.6 కిలోమీటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 8.6 సంథింగ్ ఉంటుంది ఎవరెస్ట్. ఎలా దానికి వెళ్తున్నావు అంటే నువ్వు సైన్ చేసుకోవాలి. చచ్చిపోతే మాకు సంబంధం లేదు. సంబంధం లేదు. అక్కడ అచీవ్మెంట్ ఎవరెస్ట్ ఎక్కామంటే అది అచీవ్మెంట్ అది. మీరు ఆడదు సార్. అట్మాస్ఫియర్ పైన ఉంది. ఎక్కుతావా మరి భాష? ఆ? ఎక్కుతావా? అంటే నాకు అంత ఇంట్రెస్ట్ కాదు కదా. ఎంత అసలుగా ఆపేసే తిప్పతే ఎప్పుడైనా దాన్ని పట్టుకొని తిప్పాలి ఎప్పుడైనా. వీడియో ప్లే అంటే ఇట్లా అదే మ్యాజిక్ చేసింది. gets bad. ఆహా 2016 by Harvard. ఇలా మౌంటైన్స్ ని క్లైంబ్ చేస్తాం. మస్తాన్ బాబు అనేది ఉత్సవం కోసం ఆయన వేస్తాం. నేను ఇక్కడ కిలిమంజారో ఎవరెస్ట్ పెద్ద పెద్ద పాజిటివ్ ఉంటాయి కదా. అలానే ఇంకా పైన ఎక్కడ ఉంటాము ఒకసారి పెట్టు. మనం వెళ్ళింది ఒక 2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ప్రెసిడెంట్ ఫేస్ మౌంట్ రష్ అదంతా ఒక 200 మీటర్స్ 2000 మీటర్స్ అనుకోవచ్చు. అంటే 2 కిలోమీటర్ ఆల్మోస్ట్. ఆ కొండవరా? లేదు అంత పైకి ఉండదు. ఉంటుంది ఇక్కడ నుంచి అంటాను నువ్వు మనం నిల్చి ఆ పార్క్ నుండి హైట్ అంటానా? కింద నుంచి కింద నుండి కింద నుంచి ఉంటదిలే. పైకి పైకి ప్రెసిడెంట్ ఫేస్ మౌంట్ కాశ్మీర్. అక్కడ ఇంకా మనం అదేంత ఉంటుందో మన వయోమింగ్ లో చూసినాం చూడు. అంతా ఒకే రేంజ్ కదా. అంతా ఒకే రేంజ్ అనమాట. ఒకే ఫారెస్ట్ బ్లాక్ హిల్స్. ఎందుకని బ్లాక్ హిల్స్ వయోమింగ్ లో లేదు. రెండిట్లో ఉంటుంది. కొంచెం ట్రైల్ కాదురా ఇక్కడే. ఇగో ట్రైల్ కాదు ఇది. ఇగో ఇక్కడ చూడు మ్యాప్ చూడును. రేపు పోవాలి ఇంకా. పోవాలా గాని ఇక్కడ చూడు. బాయ్ 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 కూర్చోండి పోవాలి ఇంకా. ఫోటో తీసుకుంటుందా? ఎక్కడికి పోతావు? అట్లా ఉంది కదా దారి చూపిస్తాను ఇట్లా. లేదురా ఇదేరా, ఇది ఇప్పుడు నెక్స్ట్ స్పాట్. అది కాదు ఇట్లా చూపించింది. స్నేక్ ఓవర్ లుక్ ఇదే. ఇట్లా చూపించింది కదా. కాదు రండి అందరు రండి. సో ఇది స్నేక్ ఓవర్ లుక్.
సో ఇక్కడ ఏం రాసిందంటే, హౌ డస్ దిస్ ప్లేస్ రిప్రజెంట్స్ అమెరికన్స్ ఐడెంటిటీ అండ్ వాట్ ఈజ్ యువర్ పార్ట్ ఇన్ ఇట్స్ స్టోరీ. అటు నుంచి మంచిగా అంటే ఇట్లా స్నేక్ లాగా ఉంది అన్నమాట రివర్. ఇట్లా ఇవ్వాలి ట్రైల్స్ ఇవ్వకుండా, స్పాట్కి వచ్చేసి చూసి వెళ్ళిపోవాలంతే. సో స్నేహ ఇటురా, నువ్వు ఇటురా, నా ప్లేస్కి రా. జాగ్రత్త. ఓ. అట్లా తీస్తే ఫోటో రాదు కదా. ఇటే ఉండాలిరా నువ్వు, ఇటే ఉండి ఇటే, బికాస్ పడతావు. ఇటు చూడు, ఇటు చూడు. అరే ఒక్క నిమిషం వెనక తీస్తా, కొంచెం వెనక తీస్తా. ఓకే పర్ఫెక్ట్. ఒకటి ఉంది. పదండి అక్కడ దిగేసి వెళ్ళిపో. ఓ వాళ్ళు కొంచెం ఒక సైడ్కి ఉండు, నువ్వు ఆ కొండని కవర్ చేస్తాను. ఇంకా ఇటేట్, ఇంకా ఇంకా ఎస్ ఎస్. పాయింట్స్ టర్న్ అవుట్ అంతే అయిపోతుంది. దీని తర్వాత కనిపించదు అన్నమాట టర్న్ అవుట్. ఓకే జూమ్ చేస్తే జూమ్ కదా. సరే తీసి దా. భాషకు ఆకలి అవుతుంది అట, ఆకలి స్టార్ట్ అయింది. వైల్డ్ లైఫ్ ఎక్కడెక్కడన్నా మెన్షన్ చేస్తాడు చూడు.
ఫొటోస్ అయిన దాంట్లోనే తింటాను మన ఇక అది ఉన్న చూడు మనం పైన అవి వైట్ వైట్ ఉన్నాయి చూడు దాన్ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చెప్పాలి ఇది ఉండదు ప్లేస్ ఇక్కడ ఇచ్చారు ప్లేసెస్ ఉంది. ఎవరెస్ట్ హాఫ్ ఎవరెస్ట్లో హాఫ్. భాషాబాయ్ నీ ఫోన్కి పని పడుతుంది ఇప్పుడు. చీకటి వస్తావు. ఒకసారి ఇక్కడ నుండి ఐడహో ఫాల్స్ ఎంత ఉంది చూడు భాష. 86 మన గ్యాస్ 86 మైల్స్ ఉన్నది ఇంకా. అక్కడ కొట్టేయాల్సింది కదా. ఏది ఐడహో ఫాల్సా? 2 hours అంటే నాకు తెలిసి పోదు పోదు. సో ఎన్ని మైల్స్ ఉన్నాయి భాష ఇక్కడ నుండి? 98 మైల్స్. ఓ 98 ఆల్మోస్ట్ పోతుంది. ఆగిపోతే ఏం లేదు ఇక ఇక్కడ చూస్తాను. సెకండ్ పార్ట్ ఇంకొకటి ఉంది ఇక్కడ దొరికితే ఇక్కడ దొరుకుతుంది ఖచ్చితంగా. ఇక్కడ దొరుకుతుంది సెకండ్ నెక్స్ట్ పార్ట్ లో దొరుకుతుంది ఖచ్చితంగా. ఓ చాలా పెద్ద ఉందిగా ఇది. అంత ఎందుకు తిరుగుతాను? ఇదవునా ఆన్ చేసినావా? కలపదు అది. భాష వ్యూ చూడు ఫ్రంట్ లో. ఫ్రంట్ తలపతి ఎడ్డుపతి తలపతి ఎడ్డుపతి. ఇది సింగ దగ్గర ఉంది. నాది పెట్టుకో సింగ. అదే సింగ నాది పెట్టుకో. అరే ఇద్దరు ఈ తల వీడి బుక్కులు వీడికి ఇస్తాను కాదు. బాగున్నాయి హెయిర్ కట్. ఏది అదే అదే అక్కడికి చెప్పాను ఎవరు చల్లి చెప్పాను తర్వాత మమ్మీ మ్యాప్ ఏది నాకేది ఇచ్చింది. ఫస్ట్ అది చూడలేదు మనము స్నేక్ రివర్ చూసాం. అక్కడ చేసాను దాని తర్వాత రిటర్న్ T10 నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? మనము ఒక లేక్ ఉంది. జాక్సన్ లెక్ కదా. వెళ్తున్నావు అదే మెయిన్ కదా. మధ్యలో ఉందా అది?
అంటే స్టాప్ ఉంది. చాలా పెద్ద ఇక్కడ చెన్నై దగ్గర జాక్సన్ లో జాక్సన్ అప్రోచింగ్ పిక్నిక్ ఏరియా అంట. తిన్నామా భాష అందరం? లేకపోతే హోటల్కి వెళ్ళాం కదా, హోటల్ ఎక్కడ ఉంది? అదే లాస్ట్ డెస్టినేషన్. హోటల్ వెళ్ళినాక తిన్నాం. తినాలి, లేకపోతే ఇక నడవలేం మనం. ఎండకు పోతుంది అంతా. విజిటర్ సెంటర్ ఓన్లీ ఇక్కడ విజిటర్ సెంటర్స్ లేవు, ఈ లోపల లేవు, అరే ఇందాక చూపించారు కదా ఈ లేక్ దగ్గర లేవు. చకి చకి మ్యాప్ లో విజిటర్ సెంటర్ ఎక్కడ ఉంది చూడు. కాల్టర్ బే విజిట్ అంటే ఇప్పుడు మనం ఎక్కడ పోతాం? జాక్సన్ లేక్ ఓవర్ కాదు, లేకపోతే జాక్సన్ లేక్. జెన్నీ జాక్సన్ అక్కడ చూసినాం కదరా మనం. అక్కడ ఓవర్లుక్ చూడలేదా మనం? కిందికి దిగి ఫోటో దిగినాం చూడు. జెన్నీ లేక్. ఓ జెన్నీ జాక్సన్ లేక్ కాదు మనం. జెన్నీ లేక్. జెన్నీ లేక్. జెన్నీ లేక్ ఎక్కడో ఉన్నది కదా. చాలా 8 minutes ఉంది ఇక్కడ నుంచి. అంతేనా? అంతే. ఓకే ఓకే, మనం దాటేసినాం. 3.6. ఇది దాటేసినాం. ఇప్పుడు విజిటర్ సెంటర్ ఎప్పుడో దాటేసినాం. అవునా? చెన్నై దగ్గర ఏమన్నా? ఓ జెన్నీ లేక్. చెన్నై దగ్గర Teacher విజిటర్ సెంటర్. T-shirt. అక్కడ కూడా విజిటర్ సెంటర్ ఉంది. ఉందా? ఒకటి ఉంది విజిటర్ సెంటర్. మరి ఈ లేక్ పెద్దగా ఉంది, చెన్నై లేక్ చిన్నగా ఉంది. జాక్సన్ లేక్ చాలా పెద్దగా ఉంది. చాలా పెద్ద ఉంది జాక్సన్. అది ఎక్కడ ఉంది? దాటేసాం. చూడలేదా ఏమన్నా? చూసిన మన కిందికి దిగి చూసింది ఏంటిది? అసలు ఇక్కడ నుంచి కాదు ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి అటు ఎంటర్ అయింది. కాదా? అది చూడు. ఓబో ఆక్స్బోనా ఏదో ఉన్నాయి కదా. ఆక్స్బో ఏడు సైడ్. ఆక్స్బో లేదు కదా ఇది. ఆక్స్బో లేదు కదా. స్నేక్ రేవ్ చూసారు ఇక్కడ స్నేక్ స్నేక్ రివర్ చూసాను. ఓకే, మరి అసలు ఆక్స్బో లేదు. కష్టంగా ఉండదు. స్నేక్ రేవ్ వచ్చాము ఇక్కడ ఏదో స్టేజ్ పక్కన ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా స్నేక్ రేవ్ ఉంది. జాక్సన్ ఫాల్ ఎయిర్పోర్ట్ ఇక్కడే పోతాం. ఇక్కడే వెళ్తాం. దాటుకుంటూ వచ్చేసి పీక్ చూసాం. గ్లేషియర్ వ్యూ అదే. ఇది చిన్నదే, మ్యాప్ లో మనకి పెద్ద కనిపిస్తుంది. చిన్నదే. స్కూల్